శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళ ఛానల్. డిసెంబర్ 2025 తులారాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ ఈ మాసంలో వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రకమైన రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా చక్కగా చూద్దామండి. రాబోయే 2026 సంవత్సరంలో మీ అందరికీ విజయాలు కలగాలని, సర్వ శుభాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సంవత్సరం చివరిన ఉన్నాం. డిసెంబర్ మాసానికి వచ్చాం. ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. డిసెంబర్ 2025 అనేది తులారాశి వారికి భాగ్యాన్ని తెచ్చే, సానుకూల మార్పులు కలిగించే శుభకాలంగా ఉంటుందని గ్యారంటీగా చెప్పొచ్చు. మొత్తంగా ఈ నెలలో ఏంటంటే శుభ కార్యాలు, అనుకూలమైన ఫలితాలు ఇచ్చే విధంగా ప్రధానంగా ఉండబోతున్నాయని చెప్పాలి. ముఖ్యమైన గ్రహ మార్పులు ఏమైనా ఉన్నాయా అంటే, గురుగ్రహము 10వ స్థానంలో కర్కాటకంలో ఉన్నారు. ఆయన డిసెంబర్ 5 నుంచి మిథునానికి వస్తున్నారు 9వ స్థానంలో. కాబట్టి ఏంటంటే 9th హౌస్ అంటే అదృష్టం, పూర్వజన్మ, లక్ అనే ప్లేస్ అంటూ ఉంటాం కదా. సో ఆ ప్లేస్కి రాబోతున్నాడు. 10వ భావంలో ఉన్నప్పుడు కొంత ఒత్తిడి, మానసిక ప్రెజర్ని కలిగించి ఉండొచ్చు. ఇప్పుడు భాగ్యస్థానంలోకి వెళ్ళిన తర్వాత వక్రగతిని వెళ్తున్నారు కాబట్టి ఇది శుభప్రదమైన మార్పు అని చెప్పాలి. ఈ యొక్క రవిగ్రహము డిసెంబర్ 16న ధనుసు రాశికి వస్తున్నాడు. ధనుర్మాసం ఆరంభం అవుతుంది. మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు. ఈ యొక్క బుధగ్రహం ఏంటంటే డిసెంబర్ 6న తుల నుండి వృశ్చికంలోకి వస్తారు. తర్వాత 29న ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే బుధుడు 2 రాశులు మారబోతున్నాడు డిసెంబర్ మాసంలో. శుక్రుడు వృశ్చిక రాశి నుండి డిసెంబర్ 20న ధనుసు రాశిలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పవచ్చు. శనిశ్చరుడు 6వ భావంలోనే 6వ స్థానంలోనే కొనసాగుతూ ఉన్నారండి. వక్రగతిని వదిలేరు. నవంబర్ 20 వదిలేశారు ఆయన. సో 6వ స్థానంలో క్రమశిక్షణ. శని అంటేనే ఒక సిస్టమాటిక్ ప్లానెట్ అండి. మరి 3వ స్థానంలో 4 గ్రహాలు వెళ్ళబోతున్నాయి. అంటే 3వ స్థానం అంటే మీరు చేసే ఎఫర్ట్స్, ధైర్యము, పరాక్రమము, కమ్యూనికేషన్, సోదర సంబంధాలు, నేబర్స్, కొలీగ్స్, అగ్రిమెంట్స్, వీటన్నిటికీ ప్రాధాన్యం కలగబోతుంది. మొత్తం మీద ఏంటంటే ఈ యొక్క మాసంలో ఈ యొక్క తులారాశి వారికి అనుకూలమైన లేదా అట్లీస్ట్ మిశ్రమ ఫలితాలు అయితే గ్యారంటీగా ఉన్నాయి. ప్రతికూలతలు మాత్రం లేవని మాత్రం చెప్పవచ్చు అండి. ఆర్థిక పరిస్థితి సగటుగా మంచి స్థితిలో ఉంటుంది అని చెప్పాలి. ఈ సంవత్సరం మొత్తం శని 6వ భావంలో ఉండటం వల్ల ఖర్చులు, ఆర్థిక ఒత్తిడి కూడా మీకు కొంత ఎదురైనా కూడా గురువు 9వ భావంలో 9వ స్థానంలో ఉండటం వల్ల కొత్త ఆదాయ మార్గాలు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పాలి. సో గత నెలలలో ఉన్నటువంటి యొక్క ఆర్థిక బకాయిలు, అప్పులు, రుణాలు ఇలాంటివి లేదా ఆలస్యమైన లాభాలు కూడా ఏమైనా ఉంటే అవన్నీ కూడా మెల్లమెల్లగా ఈ మాసంలో లభిస్తాయి అని చెప్పాలి. బుధుడు డిసెంబర్ 5న, బుధుడు డిసెంబర్ 6న, శుక్రుడు డిసెంబర్ 20న, ఈ 3 తేదీల్లో 3 గ్రహాలు 3వ స్థానంలోకి ప్రవేశించే సమయంలో ఆర్థికంగా మీకు సపోర్ట్ అనేది బాగా దొరుకుతుంది చెప్పవచ్చు. డిసెంబర్ 2 మరియు 3 వారాల్లో లాభదాయకమైన ఆర్థిక కాలం ఉండబోతుందయ్యా. మరి ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉంటుంది? హెల్త్ ఈజ్ వెల్త్ కదా. సో యంగ్ ఏజ్ లో ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండగలుగుతారు, ఎలాంటి భయం లేదు. 55 ఏళ్ళు మించిన వారు ఈ యొక్క వింటర్ సీజన్ శీతాకాల కారణంగా జాయింట్ పెయిన్స్ అయితేనేమి, డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, జీర్ణ సమస్యలు లాంటి వాటిపై జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. శనిశ్చరుడు 6వ స్థానంలో ఉండటం వల్ల క్రమశిక్షణ అనివార్యంగా భావించండి. శని కర్మకు కారకుడు, సిస్టమాటిక్ అన్నట్టు. కాబట్టి వ్యాయామం లేదా శారీరకంగా శ్రమ చేసేటువంటి ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటే చేయడం ద్వారా వ్యాధులను దూరం చేసుకోవచ్చు, హెల్త్ని కాపాడుకోవచ్చు. మనకు తెలిసిన విషయమే. పెద్దవారు మందులు సకాలంలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంబంధాల విషయంలో ఏంటంటే గురుగ్రహం 9వ భావంలోకి రావడంతో విడిపోయినటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో, దూరమైన సంబంధాలు పునరుద్ధరణ, ప్యాచప్ అవుతాయి అని చెప్పవచ్చు. దానికి సాధ్యం పడే విధంగా ఒక పరిస్థితులు కనిపించబడతాయి. తండ్రితో సంబంధం ఏదైనా ఉంటే, అంటే ఇబ్బందులున్నా తండ్రి గారితో అలాంటి అపోహలు తొలగిపోయి మంచి అవగాహన ఏర్పడుతుంది. పాజిటివ్గా ఉంటుంది మీ యొక్క రిలేషన్షిప్ అని చెప్పవచ్చు. తమ్ముళ్ళతో, చెల్లెలతో బాగుంటుంది. శుక్రుడు 3వ స్థానానికి రావడం వల్ల వారితో అనుబంధం పెరుగుతుందండి. అన్నదమ్ములు, అక్క చెల్లెలతో. కేతువు 11వ నుంచి వస్తున్నారు కాబట్టి కొన్ని చిన్న అపోహలు అయితే కంటిన్యూ అవుతాయి. గతం కంటే కూడా బెటర్గా ఉంటుంది. మరి కెరీర్ అండ్ ప్రొఫెషన్ సంబంధంగా చూస్తే న్యాయమూర్తులు, ఈ యొక్క లాయర్ల విషయంలో, లీగల్ మ్యాటర్స్లో సంబంధంగా ఈ యొక్క గురుగ్రహం 9వ స్థానంలోకి రావడం వల్ల శని 6లో ఉన్నారు కాబట్టి క్రమశిక్షణతో ఉండటం వల్ల న్యాయానికి సంబంధించిన వ్యవహారాలు విజయవంతంగా మీకు ముందుకు సాగుతాయని చెప్పవచ్చు. ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక అవి లాభాన్ని తీసుకొస్తాయని చెప్పాలండి. లాయర్లకు మంచి పేరు వస్తుంది, కొత్త క్లయింట్స్ వస్తారు. కేతు 11వ భావంలో 11వ స్థానంలో ఉండటం వల్ల నగదు ప్రవాహం కూడా బాగా మెరుగవుతుంది, ఇంప్రూవ్ అవుతుందని చెప్పాలి. మరి పొలిటికల్ లీడర్స్కి చూస్తే రాజకీయంగా ఈ మాసం అత్యంత ఆసక్తికరమైనదిగా భావించాలండి. సో గురుడు 9లో ఉన్నారు కాబట్టి పెద్ద పొజిషన్లో ఉన్నత నాయకులతో, హైకమాండ్తో మీరు సమావేశాలు, మీటింగ్స్ జరిగే అవకాశం, మీరు మీట్ అయ్యే అవకాశం ఉంది. బుధుడు, శుక్రుడు వాక్కు స్థానంలో రావడం వల్ల మీ మాటలకి వాల్యూ ఉంటుంది. సో కాబట్టి ఆచితూచి మాట్లాడండి. సో 3వ స్థానంలోకి 4 గ్రహాలు స్థితి పొందడం వల్ల మీరు చేసే క్యాంపెయినింగ్ చురుగ్గా ఉంటుంది. మాటల దాటి బాగా ఉపయోగిస్తారు. మీ యొక్క ఉద్దేశంగా నిర్మలంగా ఉంటే కనుక విజయం మాత్రం గ్యారంటీ అండి.
పాజిటివ్ ఆలోచనలు పెట్టుకోండి, పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళండి. గవర్నమెంట్ అధికారులు, ఉన్నతాధికారుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. గురుగ్రహం 10 నుంచి 9కి వెళ్తున్నాడు. దాంతో గత నెలలో ఉన్నటువంటి ఒత్తిడి తగ్గి కొంచెం రిలాక్స్ అవుతారు. ప్రైవేట్ ఉద్యోగులకి ప్రమోషన్ సాధ్యమే, కానీ పోటీ ఉంటుంది. కొలీగ్స్ నుంచి, సిబ్బంది నుండి మాత్రం ఒత్తిడి మాత్రం ఉంటుంది. దానికి దూరం చేసే అవకాశం లేదు. బీ రిలాక్స్. మీరు ఉపయోగించే కమ్యూనికేషన్ నైపుణ్యం అయితేనేమి, మీ యొక్క శ్రమ, ఇవన్నీ కూడా సానుకూలంగా ఉత్సాహాన్ని నింపబోతున్నాయని చెప్పాలండి. వ్యాపారస్తుల విషయంలో ఏంటంటే ఈ యొక్క గురుగ్రహం 9వ స్థానంలో ప్రవహించడంతో వ్యాపార అవకాశాలు విస్తరించే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయటము, పెద్ద ఎత్తున చేసేవారు వేరే రాష్ట్రాల్లో విస్తరించటము, ఇట్లాంటివి ఉంటాయి. బుధుడు, శుక్రుడు 2వ స్థానంలో ఉండటం వల్ల బ్యాంకు మద్దతు, అదేవిధంగా లోన్లు కూడా మీకు సులభంగా అందుతాయని చెప్పుకోవచ్చు. శాంక్షన్ అవుతాయి. కొత్త వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు వస్తారు, కానీ పోటీ కూడా ఉంటుంది. అదృష్టం అనేది మీ వైపునే ఉంటుంది చెప్పడం దీని ఉద్దేశం అండి. మరి విద్యార్థుల విషయంలో విద్యపైన ఆసక్తి పెరుగుతుంది, వారికి ఇబ్బంది లేదు. శని 6వ స్థానంలో ఉండడం కారణంగా ఎవరైతే క్రమశిక్షణతో ఉంటారో, టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ అవుతూ ఉంటారో, ఎవరైతే బాగా కృషి చేస్తూ ఉంటారో వారికి మాత్రం విజయం దగ్గరగా వస్తుంది. ఈ యొక్క డ్రైవింగ్, ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్న వారికి ఏంటంటే అనుకూలమైన కాలం అని చెప్పాలి. లక్ కొంచెం ఫేవర్గా ఉన్నందువల్ల కొత్త వాహనాలు కూడా కొనుక్కోవచ్చు. డ్రైవర్గా ఉన్నవారు కొత్త వెహికల్స్ కొనుక్కునే అవకాశం ఉంటుంది. బ్యాంకు లోన్లు కూడా ఈజీగా అందుతాయి. గతంలో ఉన్న పోలీస్ ఫైన్లు కానీ, గవర్నమెంట్ ఫైన్లు కూడా మీరు క్లియర్ చేస్తారు అని చెప్పవచ్చు. వైద్యుల విషయంలో, డాక్టర్స్ విషయంలో ఏంటంటే వారి యొక్క క్లినిక్లు ఎక్స్పాండ్ చేసుకోవడం, విస్తరణ చేసుకోవడం, హాస్పిటల్లో ఏదైనా బెడ్లు లాంటివి పెంచుకోవడం, కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం లాంటి అట్లా ఆలోచన చేసేవారికి ఇన్వెస్టర్లు లేకుంటే మనీ సపోర్టు, ఇన్వెస్టర్ల సపోర్టు లభిస్తుందని చెప్పాలండి. డిసెంబర్ 5న 9వ స్థానానికి గురుడు వెళ్ళిన తర్వాత మీకు నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది, పేరు ప్రతిష్ట పెరుగుతుంది అని చెప్పాలి. సొసైటీలో రైతులకి ప్రభుత్వం నుండి సబ్సిడీలు, మద్దతు ఇవంతా కూడా సాధ్యమవుతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. అందుకని మీరు అగ్రికల్చరల్ ఆఫీసర్ని వాళ్ళని పిలిచి అప్రోచ్ అయ్యి మీరు కలిసి వారి యొక్క ప్రయోజనం తీసుకోవాలి. మీరు పండించిన పంటలకు ధరలు లభిస్తాయి, ఆర్థికంగా లాభదాయకంగా మారుతుంది ఈ మాసం అని చెప్పాలి. ఈ యొక్క గురుగ్రహం వల్ల జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నందున మనం ఎప్పుడు కూడాను దైవానికి, మనకి హెల్ప్ చేసే వారికి కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మీ హృదయానికి సంబంధించినటువంటి ఒక గురువును, ఆధ్యాత్మిక గురువును సంప్రదించండి, బ్లెస్సింగ్స్ తీసుకోండి. అలాంటి వారు లేకపోతే పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి. మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని మీరు దర్శనం చేసుకోవడం కానీ, దక్షిణామూర్తి స్వామి, దత్తాత్రేయ స్వామి ఆరాధన, ఇలాంటి క్షేత్రాలు మీరు వెళ్ళి ఆరాధించడం, వాటి వల్ల భాగ్యంలో ఉన్న గురుబలం పెరుగుతుంది. ఎనీహౌ ఈ మాసంలో ఫలితాలు పాజిటివ్గా ఉండబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఇంకా తులారాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే, తులారాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు, ఈ రాశిలో వీరి జన్మ ఎందుకు జరిగిందని ఒక వీడియో రిలీజ్ చేశామండి. గమనించిన వారు గమనించండి, డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2026 సంవత్సరంలో తులారాశి వారికి వారి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆ వీడియో కూడా రిలీజ్ చేశాం. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంతే కాకుండా మీకు కానీ మీ బంధుమిత్రులు ఎవరైనా ఉన్నా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం, అన్ప్రొడక్టివ్ టైంని ప్రొడక్టివ్గా మార్చుకోవాలనుకుంటే, సంథింగ్ లెర్నింగ్ న్యూ అనుకుంటే, అలాంటి వారి కోసం మనం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోసం రిలీజ్ చేసామండి. 30 రోజులు కూడా 30 కాన్సెప్ట్స్ తోటి ఎక్సలెంట్గా మనం వీడియోస్ రూపొందించాము. క్లియర్గా ఉంటుంది, తెలుగులో స్పష్టంగా ఉంటుంది, నోట్ చేసుకోవచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు. రోజు ఒక అరగంట నుంచి గంట కనుక స్పెండ్ చేయగలిగితే మాత్రం 30 daysలోనే మీరు మీ యొక్క జాతకం మీరు పరిశీలన చేసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యుల యొక్క జాతకం చెక్ చేసుకోవచ్చు. గోచారం కూడా మీరు ఈజీగా పరిశీలించుకునే విధంగా అది కోర్స్ డిజైన్ చేసామంటే రిలీజ్ చేసాం. ఆ కోర్స్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. లాగిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.